ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రెండవది మరో ముఖ్యమైన విషయం దేశభక్తి. అందరూ మాట్లాడుతున్న మాట. ఆ దేశభక్తి అనే పదాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వాడు శ్రీరామచంద్రుడు. యుద్ధం సమయంలో లక్ష్మణుడితో కలిసి వెళితే లక్ష్మణుడు లంకా ద్వీపాన్ని చూసి ఆ నగరాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అతను స్వర్ణమయంగా ఉన్న ఈ లంక ఎంత అద్భుతంగా ఉంది ఏంటన్నా, అసలు అద్భుతం అనేది. మనం కొత్త ప్లేస్కి వెళ్తే టూరిస్ట్ స్పాట్స్కి వెళ్తే ఎంత ఎంజాయ్ చేస్తాం. ఆ ఎగ్జైట్మెంట్ వ్యక్తపరిచినప్పుడు లక్ష్మణుడు స్థితప్రజ్ఞత్వంతో రాముడి చిరునవ్వుతో ఒక మాట అన్నాడు. అపి స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. నీ దృష్టిలో లంక చాలా వైభవంగా ఉండుండొచ్చు, నీకు అలా కనపడుతూ ఉండుండొచ్చు, కానీ ఒక్కడు గుర్తుపెట్టుకో లక్ష్మణ, మాతృభూమి మాతృమూర్తి స్వర్గం కంటే గొప్పవి లక్ష్మణ అన్నాడు. అప్రయత్నంగా ఎన్ని గొప్ప మాటలు మాట్లాడేస్తారు చూడండి. అది అక్కడి నుంచి వచ్చింది. అది ఇవ్వడం తెలిసిన వాడు రాముడిది. రాముడు ఇవ్వడం తెలిసిన వాడే దేవుడు. రాముడు అంతటి వాడు కావాలనుకో, ఇవ్వడం తెలుసుకో. రాముడు అలా కాదు. నా గురించి ఏమనుకుంటున్నారు చెప్పండి అంటే, అందరూ బాగా అనుకుంటున్నారు రామచంద్రమూర్తి అన్నాడు వేగు. అంటే లేదు నీ ముఖంలో నాకు స్పష్టంగా తెలుస్తోంది, లేదు నా ముందు సత్యమే పలకవలెను అన్నాడు. వాడు శివరైపోయాడు. అంటే వాడు ఇలా మాట అన్నాడు, అది మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏమన్నాడు అన్నాడు, ఏడాది లంకలో ఉన్న సీతను తెచ్చి ఏలుకున్నాడు, ఆయన వెర్రివాడు కాబట్టి ఏలుకున్నాడు, నేనైతే ఏలుకునేవాడిని కాదు అన్నాడు అని వాళ్ళకి చెప్పడం కోసం. అంటే దీని అర్థం ఏంటంటే, పరిపాలించే రాజుకి ఇంకా వ్యక్తిగతం అనేది ఉండదు. నిరంతరం లోకం కోసమే. ఎవడైతే తన కోసం బతుకుతాడో వాడున్నంత కాలమే జీవించి ఉంటాడు. వాడితో అవసరం ఉన్న వాళ్ళ చుట్టూతా మాత్రమే బతికుంటాడు. ఎవడైతే లోకం కోసం బతుకుతాడో లోకాలున్నంత కాలం ఉండిపోతాడు. అందుకని కదా ఎక్కడో త్రేతాయుగం నాటి శ్రీరామచంద్రుణ్ణి ఈ యుగంలో మనం తలుచుకుంటున్నామా. రాముడి వ్యక్తిత్వాన్ని మొత్తం ఒక సమగ్రంగా చెప్పినటువంటి ఒక శ్లోకంగానే ఒక పద్యంగానే చెప్పగలరు. శ్రీరామచంద్ర ఆశ్రిత పారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ. చాలు కదా, నిరంతరం మంగళమాతనోతు. ఒక్క మహావాక్యం చాలు ప్రభు. సమస్త కళ్యాణ గుణాభిరామ. సకల గుణాభిరాముడు అనేకండి. అందులో సద్గుణాలు ఉంటాయి, దుర్గుణాలు ఉంటాయి. సమస్త కళ్యాణ గుణాభిరాముడు. మంచి అనేది ఏ రూపాల్లో ఉంటుందో అన్ని రూపాల్ని కలబోస్తే శ్రీరాముడు. రామాయణంలో యుద్ధకాండలో కోల్చబడ్డాడు రావణాసురుడు. కొన ప్రాణాల్లో ఉన్న, అంత్యదశలో ఉన్న, చివరి ఊపిరి పీల్చుకునే సమయంలో అతని దగ్గరకు వెళ్ళి ధర్మ సూక్ష్మాలు తెలుసుకురమ్మని లక్ష్మణుని పంపించాడు. అసలు ఈ థాట్ సాధ్యమేనా? తన కుటుంబానికి, తన జీవితానికి ఎసరు పెట్టిన ఒక దుర్మార్గుడనే, రాక్షసుడనే పిలువబడ్డ వాడిని చంపడానికే వచ్చి వాడిని చంపేస్తుంటే అయినప్పటికీ వాడి నుంచి మంచి విషయాలు తెలుసుకురా అని వెళితే అతను అన్నాడు, మా అన్నయ్య తెలుసుకురమ్మన్నాడని. అంటే తెలుసుకురమ్మన్నాడని చెప్పాడా, ఎలా తెలుసుకోమన్నాడో కూడా చెప్పాడా అన్నాడు రావణుడు. ఆ సమయానికి లక్ష్మణుడికి కనిపించింది. మళ్ళీ పరిగెత్తుకుంటూ రాముడి దగ్గరికి వెళ్ళి, వాడికి ఇంకా అహం చావలేదన్నయ్య అన్నాడు. అహం చావుంది వాడికి కాదురా నీకు. ఎక్కడ నిలబడి అడిగావు అన్నాడు. తల దిక్కున నిలబడి అడిగాను. అంటే శిష్యుడిగా ఒక గురువు స్థానంలో ఉన్నవాడిని కదా నువ్వు అడగాలనుకున్నావు. నువ్వు అడగాలని అనుకున్నావు అంటే అతను గురువు అయిపోయాడు, నువ్వు శిష్యుడు అయిపోయావు. నువ్వు ఎక్కడ నిలబడి అడగాలి? కాళ్ళ దగ్గర నిలబడి అడగాలి. ఇప్పుడు వెళ్ళి అడుగు. అలాంటి వాడు. దీన్ని ఏమంటామంటే మనం హంస క్షీర న్యాయం. రావణాసురుల్లో రాక్షసుడిని మాత్రమే ప్రపంచం చూస్తే అతనిలో ఉన్న కొంత పర్సంటేజ్ సద్గుణాన్నైనా మనం గ్రహించవలసింది ఏమైనా ఉన్నాయా అని తెలుసుకునే ప్రయత్నం చేయడానికి పేరే హంస క్షీర న్యాయం. హంస ఏం చేస్తుంది? క్షీరాన్ని, నీరాన్ని వేరు చేస్తుంది. నాకు అతని నుంచి అతను ఏదైతే దుర్గుణం ఉందో అది పడగొట్టబడింది, ఏదైతే సద్గుణం ఉందో అది నేర్చుకోగలిగితే నేను తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అసలు చాలు కదా ఈ ఒక్క మాట. ఇది తెలుసుకుంటే ఇంకా పార్టీ లేవు, కులాలు లేవు, మతాలు లేవు, జ్ఞానం చుట్టూతానే పరిగెత్తాం. వాడు కులంతో, మతంతో, దీంతో మనకు సంబంధం లేదు. ఈ దేశం చాలా గొప్పది. మనకి మైనారిటీలను, ముస్లిమ్స్ అను, క్రిస్టియన్స్ అను, ఈ అందరినీ మనం అసలు మొత్తం కలిపేసుకోవడానికి కారణం ఏమిటంటే ఇదే ఐడియాలజీ. నమే ద్వేష్యోస్తి న ప్రియ. మనకి ప్రియత్వం జ్ఞానాన్ని బట్టి తప్ప వాడి కులాన్ని బట్టో మతానికి బట్టో కాదు కదా. మనం ఎంత గౌరవించాం డాక్టర్ APJ అబ్దుల్ కలాం. వీళ్ళ మతాన్ని చూసామా? దాన్ని వాడుకోవడం కోసం చూసావా? మైనారిటీ వాళ్ళు అక్కడ కూర్చోబెట్టావా? కాదు, అది మహాజ్ఞాని. ఇప్పుడు ఈ దేశంలో 500 సంవత్సరాల క్రితం కొలగొట్టేసి తర్వాత 500 సంవత్సరాల నిరీక్షణ తరువాత
రకరకాల పరిణామాల నేపథ్యంలో ఈ రోజున ఒక కళ సాకారం అవబోతున్నటువంటిది పరిస్థితి. అయితే ఎన్నెన్నో మత విద్వేషాలు, మత సంబంధమైనటువంటి సంఘర్షణలు, క్లాషెస్, న్యాయ పోరాటాలు ఇంత జరిగింది. ఇంత జరిగిన తర్వాత వస్తున్నటువంటి ఈ సమయంలో కూడాను ఒక సామరస్యపూరిత వాతావరణం అనేటువంటిది నెలకొనిబడింది అనేటువంటి నమ్మకం మీకు కుదిరిందా? ఖచ్చితంగా ఖచ్చితంగా. ఎందుకంటే ఎంతో దీనికి ఇచ్చేసినటువంటి అన్సారీ అవతల పక్షాన వాదించినటువంటి ఈ రామ జన్మభూమి విషయంలో వాదించినటువంటి మైనారిటీకి చెందినటువంటి న్యాయవాది అన్సారీ కూడాను చాలా ఇది ఒక గొప్ప చారిత్రక ఘట్టం, అది అయిపోయిన ఘట్టం అని చెప్పడం అనేటువంటిది చాలా ఆహ్లాదంగా, చాలా ఆహ్లాదం. ఈ దేశంలోకి వచ్చి కొన్ని వందల సంవత్సరాలు పరిపాలించేశారు. ఈ పరిపాలన ఇదంటావా? అందరినీ సమానంగా కన్నబిడ్డలాగా చూడటం కదా. ఛత్రపతి శివాజీ 300 ఏళ్ల క్రితం ఛత్రపతి శివాజీ, ఇవాళకి ఆయన జన్మదినం దేనికి చేసుకుంటున్నారు? చాలా మందికి తెలియని విషయం, ఛత్రపతి శివాజీలో సైన్యం 60% ముస్లింసే. ఆరాధించాడు అతను, అభిమానించాడు అతను. ఎవడైతే నా కన్న తల్లిని, నా దేశాన్ని, నా సంస్కృతిని, ఇప్పుడు మీ నాన్న, నేను ఎప్పుడు అదే ఉదాహరణ చెప్తుంటా, మీ నాన్నగారిని అంటే మీరు ఊరుకుంటారా ప్రభు గారు? మీ అమ్మనంటే మీరు ఊరుకుంటారా? మరి నా రామయ్య తండ్రిని అంటే నేను ఎందుకు ఊరుకోవాలి? ఎందుకు ఊరుకుంటున్నాను? రాజకీయాలు తీసేయండి, నాకు వీళ్ళ ఓట్లు కూడా కావాలంటే మరి 80% వాళ్ళ ఓట్లు మీకు అక్కర్లేదా? వీళ్ళు ఏమైపోయినా పర్లేదా? ఈ నిర్ణయం ఎందుకు మోడీ మగాడు అని అంటున్నావంటే అసలు మీ పర్సంటేజ్తో నాకు సంబంధం లేదు, మీరు ఓట్లు వేయిపోయినా పర్లేదు, నేను నా దేశపు అస్తిత్వాన్ని కాపాడుకుంటున్నాను. నేను అదే చెప్పదలుచుకుంది. బాటమ్ లైన్ ఆఫ్ రామాలయం నిర్మాణం ఏమిటంటే మన దేశపు అస్తిత్వాన్ని, మన దేశపు ధర్మాన్ని తర్వాత తరాల వాళ్ళకి చాటి చెప్పడానికి అతను చేసిన గొప్ప ప్రయత్నం, గొప్ప నిర్ణయం. అది ఎవరు కాదనలేనిది. అది జస్ట్ గుడి అంటే మీరు మతంగా చూడకండి, దీని ధర్మము. దాని ద్వారా అక్కడికి వస్తున్నారు. అక్కడికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? రాముడు దండం పెట్టుకుంటారు, ఇంకేం చేస్తారు? ఆ చుట్టూ గోడల మీద అంతా రాస్తున్నారు. ఇప్పుడు రామాయణంలో ముఖ్య ఘట్టాలు. ఇప్పుడు మిమ్మల్ని ఆహ్వానిస్తారు, డెఫినెట్గా ప్రభువుకున్న ఇమేజ్కి మీకు ఇన్విటేషన్ ఇస్తారు, మిమ్మల్ని ఆహ్వానిస్తారు, మీ మనవరాలను తీసుకెళ్తారు. మీరు ఇదేంటి నాన్న, ఈయనెవరు, తోకుంది ఏమిటి అంటే హనుమంతుడు అని చెప్తారు. హనుమంతుడు అంటే ఏమిటి అని అడుగుతుంది. హనుమంతుడి చరిత్ర అంతా అక్కడ కనిపిస్తోంది. హనుమంతుడి మీద నేను ప్రార్థించాలని ఏం చేయాలి తాతయ్య అని అడుగుతుంది. చూడన్నా, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం, మీరు చదువుతూ ఆ పిల్లకి నేర్పిస్తారు. ఇది కదా సంస్కృతి. మిగతావన్నీ మీరు నేర్పించక్కర్లా, స్కూల్లో నేర్పిస్తున్నాయి ఎంత డబ్బు సంపాదించాలో. దాని వెనకాల మీకు మన మానవ జీవన ప్రవృత్తి ఎలా కొనసాగించటం వల్ల, నైతికంగా ఎలా కొనసాగించడం వల్ల తరాలు 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 మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాయో ఆ బోధ చేస్తున్నారు వీళ్ళందరూ. ఆ పట్టాభిషేకం సమయంలో విభీషణుని అడిగారు, నీకేం కావాలి భీషణ అని. విభీషణుడు ఏమన్నాడు తెలుసా? నాకు ఆ రాజ్యం కావాలి, ఈ రాజ్యం కావాలి. ఇప్పుడు మా అన్నయ్య వెళ్ళిపోయాడు కదా, ఆ రాజ్యం అంతా నాకు అడగకపోయినా ఇచ్చేశాడు. ఇప్పుడు దానికి నిన్నే రాజుని చేస్తాన్నాడు, చేశాడు. తర్వాత సంగతి నీకేం కావాలని అడిగితే విభీషణుడు మనం జాతి నేర్చుకోవాల్సిన గొప్ప పాఠంలాగా గొప్ప మాట అన్నాడు. జీవితంలో ఎంతటి విపత్తు వచ్చినా, ఎంతటి కష్టం వచ్చినా చలించకుండా ధర్మ మార్గంలోనే ప్రవర్తించే శక్తిని నాకు ఇవ్వు పరమాత్మ అన్నాడు. నీకేం కావాలి అన్నాడు. నీ కాళ్ళ దగ్గర కూర్చుని, ఇంకా నాకేం కావాలి, ఆల్రెడీ నీ కాళ్ళ దగ్గర కూర్చున్నాను కదా అన్నాడు ఆంజనేయ స్వామి. నా ప్లేస్ ఇదే అని. అప్పుడు శ్రీరామచంద్రుడి దయతో నా నామస్మరణ జరుగుతున్నంత కాలం నువ్వు చిరంజీవిగా భూలోకంలోనే వసింతువుగాక అన్నాడు.